ఈ సమావేశము ముఖ్యంగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం మా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శనివారం రోజు మన జిల్లాకు ఆ పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది ముఖ్యంగా ఆర్మూరు నియోజకవర్గంలో ఆలూరు నుండి గగ్గుపల్లి, ఇసాపల్లి మీదుగా పాత బస్టాండ్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది. ఇందులో జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా బాల్కొండ బాధ్యులు సునీల్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని మండలాల అధ్యక్షులు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా గతంలో మేము గ్రామాన చేసినటువంటి కార్యక్రమానికి కొనసాగింపుగా, అదేవిధంగా 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలలో మరింత ఇంకా మెరుగుపరచుకోవాలంటే ఇంకా మేము ఏం చేయాలనే విషయాలను ప్రజలతో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంవిధానానికి సంబంధించినటువంటి, రాజ్యాంగం సంబంధించిన విధ్వంసాన్ని అరికట్టడానికి ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కొనసాగే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మహిళలు, వృద్ధులు, యువకులు అన్ని వర్గాలతో మమేకమవుతూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అభివృద్ధి అదేవిధంగా సంక్షేమాలకు సంబంధించిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే మరొక పక్క గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఏ విధంగా కుప్పగూలిపోతున్నాయి, అవి కుప్పగూలిపోవడానికి కారణమైనటువంటి బీజేపీ యొక్క అవలంబిస్తున్నటువంటి ప్రజలకు నష్టం కలిగించే విధానాలపైన ప్రజలను చైతన్యపరుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మీనాక్షి నటరాజన్, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రను విజయవంతం చేయండి. తద్వారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధి, సంక్షేమాలను సమానంగా అందించే ఒక కార్యక్రమాన్ని మీరు బలపరిచిన వాళ్ళైతారని సందర్భం తెలియదు. 2వ తారీఖు నాడు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదే రకంగా మన ఇందూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, సునీల్ గారు, మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు, చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు ఏదైతే సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సమాధానంలో భాగంగా గోల్ బంగ్లా నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు, అదే రకంగా అక్కడ ఉన్న టెంపుల్స్ వరకు వెళ్ళి శ్రమదాన కార్యక్రమంలో 2 గంటల సేపు పాల్గొని, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక అర్గుల్లోని పివిఆర్ యమునా ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. గతంలోనే ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో
6 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి దఫగా ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది. ఎల్లుండి జరిగే ఆర్మూర్ నియోజకవర్గ కార్యక్రమం అనేది 3వ కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ఆర్మూర్కు సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.